మిల్లెట్స్ ఉప్మా తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: మిల్లెట్ నైట్ నానబెట్టుకోవాలి, ఆవాలు, శనగపప్పు, ఉల్లిపాయలు, కొద్దిగా నూనె, కరివేపాకు, పొట్టుతో ఉన్న పప్పు, పచ్చిమిర్చి, అల్లము, టమాటా. ముందుగా పెనం పెట్టుకోవాలండి, వేడి చేసుకోవాలి. తాలింపు సరిపడా కొద్దిగా నూనె అండి, కొన్ని అల్లం ముక్కలు, కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా శనగపప్పు, కొన్ని ఆవాలు, పొట్టుతో ఉన్న పప్పు అండి, కరివేపాకు, పచ్చిమిర్చి, కోసి పెట్టుకున్న టమాటా, ఒక గ్లాసు వాటర్ అండి, కొద్దిగా ఉప్పు సరిపడినంత, నీళ్ళు మరుగుతున్నాయండి బాగా. కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి కదా. కొద్దిగా ఉప్పు పడుతుందండి కొంచెం, ఎందుకంటే మనం మిల్లెట్స్ వేసేసినాక కలపడానికి కుదరదు, అందుకు ఇప్పుడే కొంచెం చేసుకోవాలి. నానబెట్టిన మిల్లెట్స్ అండి, కొంచెం బాగా కలిపి సిమ్లో పెట్టాలండి. మంట ఐలో పెట్టొద్దు, ఐలో పెడితే అడుగున మాడిపోతుంది. కొంచెం మూత పెట్టేయాలి. మిల్లెట్ ఉప్మా రెడీ అయిపోయిందండి, ఉడికిపోయింది చూడండి. అన్నీ బాగా ఉడికిపోయినాయి. మరి మాడకుండా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్తీ ఉప్మా అండి ఇది. మిల్లెట్ ఎప్పుడు కూడా నైట్ నానబెట్టాలండి. నైట్ నానబెడితేనే తొందరగా ఉడుకుతుంది. అప్పటికప్పుడు నానబెడితే రుచిగానే ఉండదండి, టేస్ట్